హలో అండి విజ్ఞాన్ గారు. మనం ప్రతిరోజు మాట్లాడుకునే కొన్ని టాపిక్స్లో కనీసం 1-2 టాపిక్స్ అన్నా క్రైమ్ గురించి ఉంటాయి కదా. జరుగుతున్నాయమ్మా, కానీ మామూలుగా జరగట్లా. ఆ? అయితే ముక్కలు ముక్కలు 70 ముక్కలు లేదా పోట్లైనా 70 పోట్లు. అదే అంటున్నా, మీకు కానీ నాకు కానీ క్రిమినల్ థాట్స్ ఉండుంటే ఎలా చంపాలో ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. మనం మాట్లాడుకునే మాటల్లోనే ఏం చేయాలో అర్థమవుతుందేమో. కాదు, నరికితే ముక్కలు 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 ఇన్ని ముక్కలు, ఆ, లేదా పోని పొడిచి చంపాడా అనుకుంటే పొడుపులు కూడా అంతే 73 పోట్లు. 73 పోట్లు అంటే ఎంత అసలు కక్ష. చంపడం వేరు, ఆ, కసి తీరా చంపడం అంటారో లేక అసలు ఇంకేమంటారో తెలియదు. అది ఏం చంపడమో, దానికి ఇంకేం పేర్లు ఉంటాయో కూడా కదా. తెలియట్లా. ఇప్పుడు నీ మీద నాకు నిజంగానే కోపం ఉందబ్బా. నేనేదో చెప్తుంటుంటే ఎటకారంగా నవ్వు, కోపం వచ్చింది నాకు. నేనేం చేస్తాను, ఏదన్నా ఉంటే ఒక పట్మను కూడా పొడిచా. వెటకారంగా నవ్వితేనే పొడుస్తావా? ఏదో ఎగ్జాంపుల్ అమ్మో, చెప్తా. ఇంకా నేను తిడితే ఓకే ఓకే, నవ్వకూడదు బాబాయ్, సారీ. ఒకటి పొడిచిన వెంటనే మన మైండ్లోకి బాబాయ్ ఏదో ఆ కోపంలో అలా చేసేసా అని చెప్పి అక్కడి నుంచి పారిపోతానా, ఇంకోటి ఏదన్నా చేస్తాను. లేదు, ఇంకొంచెం క్రిమినల్ మైండ్ సెట్ ఉంది నాకు, వీడు బతికితే విషయం చెప్పేస్తాడేమో అనుకుని ఇంకొకసారి ఏదన్నా పొడిచానేమో అనుకుందాం, అయిపోతుంది కదా. కానీ కాదు, చంపేసి నిన్ను ముక్కలు కోస్తుంటే బ్లడ్ వస్తుంది, భయం ఏట్ల లేదా? పొడిలు చేస్తున్నారు, మిక్సీ పడుతున్నారు జాగ్రత్తగా, భయం ఏట్ల లేదా? పోనీ సొంత భార్యను ఒకడు అలా చేశాడు అని అనుకుంటే, సొంత తాత కోట్ల ఆస్తి ఇచ్చిన వ్యక్తి ఆస్తి కోసం 73 సార్లు నువ్వు పొడుస్తున్నావంటే, పొడిచిన ప్రతిసారి బ్లడ్ అయితే బయటకు వస్తుందిగా. భయం ఏట్లేదా? వీళ్ళకి టెన్షన్ అవ్వట్లేదా? ఎక్కడ పెరుగుతున్నాము, ఎవరితో ఉంటున్నాం, మనం భయం అనిపించట్లే ఒక్కసారిగా? ఏదో స్టార్టింగ్లో నవ్వేసాం కానీ ఇప్పుడు తలుచుకుంటుంటే ఒకలాంటి భయం, స్కిన్ అంతా టెన్షన్ అయిపోతుంది. ఎందుకు? నిజంగా వెలమాటి చంద్రశేఖర్ జనార్దన్ రావు గారు, మనిషి చనిపోయాడు కాబట్టి ఈయన గొప్పోడు ఇప్పుడు అందరూ మాట్లాడతారు, అలా మాట్లాడుకోవట్లా. నిజంగానే లెజెండ్. అవును, ఎప్పుడు 1939లో ఏమో పుట్టారు ఆయన, ఏలూరుకు చెందిన మనిషి. కానీ చూడు, అంత మంచి ఆయన చివరికి ఎలాంటి పరిస్థితి. అదేం చావో, వెంటిలేటర్ మీద గిలగిలా కొట్టుకొని చనిపోయినా అసలు ఎవరేమనుకోరమ్మా. సొంత మనుషులే కత్తిపోట్లతో పొడిచారంట, తలబగలు కొట్టి పొడిచారంట, విషం పెట్టి చంపారంట. ఏంటివన్నీ వినడానికి అసలు ఆయన ప్రాణం ఎంత కొట్టుకుని ఉంటుందో కదా పాపం. ఆ ఏజ్ లో కదలలేక, అరవలేక, నిన్ను డిఫెండ్ చేసుకోలేక, అలాని తప్పించుకోలేక. వీటన్నిటికన్నా ఒకటి చెప్పనా, మన చావు మన మనవడి రూపంలో మన దగ్గర వస్తుంటుంటే మనం విస్తుపోతాం, డైలమాలోకి వెళ్ళిపోతాం. అరే ఏంట్రా, నిన్ను పెంచాను, నేను ఎత్తుకున్నాను, ఆడుకున్నాను, కబుర్లు చెప్పాను నీతో, ఈరోజు నువ్వే నా నా కాలయముడు అవుతున్నావు అని అనుకుంటే ఆ ప్రాణం ఎంత గిలగిలా కొట్టుకుని ఉంటుంది. మళ్ళీ ఆ చంపినోడికి 4 కోట్లు ఇచ్చి మరీ చంపించుకున్నాడు. అదే 4 కోట్లు, వాడి జన్మంతా కష్టపడ్డ 4 కోట్లు సంపాదించలేడు వాడు. ఎవడో ఇవ్వాలి అంతే, ఖచ్చితంగా ఎవరైనా ఇవ్వాలి. ఆ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు 1,00,000 రూపాయలు కూడా సంపాదించలేరు. ఇప్పుడు ఏం జరిగింది, ఈయన పాపం వీళ్ళ కంపెనీ పేర్లు, వీళ్ళ కూతుర్ల పేర్లు వద్దు. క్రైమ్ వీళ్ళు ఎవరూ చేయలేదు, కంపెనీ చేయలేదు, కూతుర్లు చేయలేదు, ఎవరి పేర్లు వద్దు. ఆ శ్రీతేజ పొడిచినోడు గురించే మాట్లాడుకుందాం, చనిపోయిన గురించే మాట్లాడుకుందాం. 2 కుమార్తెలు, 1 కుమారుడు. 2 కుమార్తెలకి 1 కొడుకు ఉన్నారు. ఈ కొడుకుకి కంపెనీ బాధ్యతలను అప్పచెప్పాలనుకున్నాడు. కానీ ఈ కొడుకు ఆశపడ్డాడు, నాకు ఇస్తే బాగుండు అని. నువ్వు ఆశపడ్డంలో తప్పు లేదు, నీకే దక్కాలి అని అనుకుంటే నువ్వు ఇంప్రెస్ చేయడానికి తాపత్రయపడు. ఇక్కడ ఇంకొకటి, 2 కూతుర్లు 1 కొడుకు కదా ఆయనకి, కొడుకు పిల్లలకి ఎందుకు ఇవ్వలేదు? కొడుకు ఏమి లేరు, ఇంకా పెళ్లి కాలేదా? అలా పెద్ద అయినే వాళ్ళకి ఇంకేం లేదు. సో ఈ వారసుడు అనుకుంటే వీళ్ళిద్దరు ఉన్నారు. ఇప్పుడు కూతురు, ఆయనకి కూతురు ఉంది, పెళ్లి చేసి పంపించేశాడు, ఇంకెవరు లేరు. సొంత వారసులు అంటే 2 కూతుర్లు ఉన్నారు, కూతుర్లకు పిల్లలు ఉన్నారు, నా పిల్లలు. సో అంటే సాధారణంగా మనం కొడుకు పిల్లలకి ఇస్తాం, కొడుక్కి అబ్బాయి లేడు, అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి పెళ్లి చేసుకొని వెళ్ళిపోయింది కాబట్టి కూతురు కొడుకులకి ఇచ్చారు. ఇప్పుడు పెద్దమ్మ చిన్నమ్మ పిల్లలు అవుతారు ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం. ఇప్పుడు పెద్దమ్మ కూతురికి ఇచ్చారని చిన్నమ్మ కొడుకు బాధ. ఎగ్జాక్ట్లీ అంతే ఈ స్టోరీలో, అర్థం అవడానికి అందరికి. అయితే విషయం ఏంటి, ఇప్పుడు పెద్దమ్మ కొడుకే ఇవ్వడానికి ఈయన ఈ లెక్కలు వేసుకోవాలి. ఇప్పుడు మనం వేసుకున్న లెక్కలు ఉన్నాయా, కొడుకు కూతురుకి ఇవ్వాలా, కూతురు కూతురుకి ఇవ్వాలా, కూతురు కొడుకు ఇవ్వాలా, ఈ లెక్కలు వేసుకోవాలా.
ఈయన తర్వాత అలాంటి మెంటాలిటీతో అదే వంశంలో ఇంకొకడు పుట్టాడు, ఓ కూతురు కొడుకు. ఆ పిల్లోడు నువ్వు లక్షిస్తే దాన్ని 2 లక్షలు చేస్తాడు, చేయడానికి శ్రమించేవాడు. 2 లక్షలు చేయకపోయినా పర్లేదు, అట్లీస్ట్ చేయడానికి ట్రై చేస్తాడు. మంచి చదువుకున్నాడు, బిజినెస్ డెవలప్మెంట్కి మంచి ఆలోచనలు ఇస్తున్నాడు. తను ఇచ్చిన ఆలోచనలతో నేను ఇంప్లిమెంట్ చేస్తే చాలా చాలా లాభాలు చూశాను నేను. అలాంటి నా తర్వాత నా వంశాంకురం, నా బిజినెస్ వారసుడు నెక్స్ట్ అంటే ఇప్పుడు నేనైతే ఎలా నా ఎంప్లాయీస్ని చూసుకున్నానో వాళ్ళ ఫ్యామిలీస్ కూడా నెక్స్ట్ అలాగే జీవితాంతం ఉండాలి అంటే వీడు అసలైన వారసుడు అని అనుకున్నాడు ఒక ఆయన్ని, అంతే. అంతేకాని లెక్క ప్రకారంగా వెళ్ళాల. నువ్వు లెక్క ప్రకారంగా వెళ్తే నువ్వు ఇతనికి ఎంత ఇస్తున్నావో శ్రీతేజకు కూడా అంతే ఇవ్వాలి, ఇద్దరిని చేయాలి. లేదా 2 ముక్కలు చేసి సగం వీడికి సగం వాడికి ఇవ్వాలి. లెక్క ప్రకారంగా వెళ్ళలా, టాలెంట్ ప్రకారంగా వెళ్ళాడు. నా తర్వాత ఎవరు దీన్ని చూసుకోవాలి, మన వంశంలో ఎవరున్నారు? సరే వీడికి తెలివి ఉంది, ఆ కూతురు కూడా ఇవ్వచ్చు, కొడుకు కూతురు కూడా ఇవ్వచ్చు. ఆవిడ పెళ్లి చేసుకోకపోతే ఏంటి, ఏమైతే ఏంటి, దే కెన్ గివ్. తనకు టాలెంట్ ఉంటాయి, అంటే ఈ మెయింటైన్ చేయగలిగే మేనేజ్మెంట్ స్కిల్స్ ఉంటాయి, ఈ అబ్బాయికి ఉన్నాయి. సో తను అనుకున్నాడు. కాకపోతే తాత ప్రకటించబోతున్నాడు అని తెలిసినప్పుడు నాకిస్తే బాగుండు అన్న ఆశ వీడికి కూడా ఉండింది. బాహుబలిలో బలరాదేవలాగా నాకు కావాలి అనుకున్నాడు. కాకపోతే ఏంటంటే లీడర్షిప్ క్వాలిటీస్ ఎలా ఉండాలనేది ఆవిడ ఎలా ఎక్స్ప్లెయిన్ చేసింది, అలాగే ఇక్కడ కూడా ఈయనకంటూ మైండ్లో ఒకటి ఉంది, ఎంప్లాయీస్ని ఎలా చూసుకోవాలి, అసలు నీ బిహేవియర్ ఏంటి, సాయంత్రం అయితే నువ్వేం చేస్తావు, రాత్రంతా కూర్చొని ల్యాప్టాప్లో నెక్స్ట్ ఏంటి, రేపటి రోజు ఏంటి అని ఆలోచించి పడుకుంటావా, పబ్లో హాయిగా తాగేసి ఇట్లా పడుకుంటావా 10 గంటల వరకు, ఇలాంటివి కొన్ని ఉంటాయి. అయినా సరే నీకు అన్యాయం ఏం చేయాల, వీడికి బాధ్యతలు ఇచ్చాడు, తాళాలు ఇచ్చాడు, డెవలప్ చేయమని. ఆస్తి ఏమి ఇవ్వలా, ఆఫీస్ బాధ్యతలు ఇచ్చాడు, నువ్వు ఎంత సంపాదిస్తావు అంత సంపాదించు. నా క్వశ్చన్ కూడా అదే, ఆస్తి పంపకాలు కాదవి, కాల కదా, ఆఫీస్ బాధ్యతలు అవి. ఆస్తి మందే, మన ఆస్తినే నేను ఇప్పటివరకు కాపాడుకుంటూ వచ్చా, నేను అలసిపోయా. దీన్ని ఇలాగే కాపాడడానికి మన కుటుంబంలో ఇంకొకరిని నేను ఎంచుకున్నా, వాడు అయితే మళ్ళీ నెక్స్ట్ తరం దాకా ఇలాగే తాళాలు ఇచ్చాడు ఆయన, అంతే. ఎప్పటికైనా మనం పంచుకుందాం అనుకోండి, ముక్కలు చెక్కలు జరిగి ఎవరిది వాళ్ళకి ఇచ్చేస్తాను, నా క్లారిటీ నాకుంది. వీడికి ఇస్తే వీడు అలుగుతాడని తెలిసి, వాడు పిల్లోడే కదా, వాడికి కూడా కోరికలు ఉంటాయని తెలిసి పెద్ద ఆయన ఎంతమంది ఎంప్లాయీస్ని చూసుంటాడు, ఎన్ని కుటుంబాలని దిద్ది ఉంటాడు, 4 కోట్లు ఇచ్చాడు. ఫ్రెండ్లీ అమౌంటే, పెద్ద ఆస్తిని ఇదో నీ వాటా, నీ బతుకు నువ్వు బతుకు కాదు, ఫ్రెండ్లీ వాటానే, అది కూడా నువ్వు అలగకూడదని. ఎలా అయితే సేమ్ మళ్ళీ బాహుబలి స్టోరీకి వెళ్తే గిఫ్ట్లు ఇచ్చిందో, ఇది నీకు ఇది నీకు ఇది నీకు అని, గుర్తుందా, తీసుకొచ్చి మరీ చూపించి ఇదంతా నీకు అని. అంతెందుకు, నీకు రాజ్యం ఇచ్చాము, నిన్ను ఒక రకంగా చెప్పాలంటే రాజుని చేశాం కాబట్టి వాడు అడుగున ఒక అమ్మాయిని అడిగాడు కాబట్టి అమ్మాయిని ఇస్తాను అని ఆమె, అంతే, సమన్యాయమే కదా. అట్లా ఇతనికి కూడా గిఫ్ట్ మరి అడగకుండా 4 కోట్లు ఇచ్చి, వాడు నువ్వు తాగు తందనాడు, లేక నీకు తెలివి ఉంటే ఏదైనా స్టార్టప్ బిజినెస్ పెట్టు, నువ్వు స్టార్టప్ బిజినెస్ పెట్టి దాంట్లో కోట్లు వస్తున్నాయంటే చెప్పు, మేము మళ్ళీ దాని మీద ఇన్వెస్ట్ చేసి నిన్ను కూడా చేర్చుకుంటాం ఇంకో పార్ట్నర్గా, మేనేజింగ్ పార్ట్నర్గా, వాట్ ఎవర్, ఇంకా ఉంది ఫ్యూచర్, లేదని కూడా కాదు. ఇక్కడ నీకు అలక మొదలైంది, నాకెందుకు వాడికి ఎందుకు ఇచ్చావు అని. ఇక్కడే సోమాజిగూడలోనే ఉండేది, పక్కనే వచ్చాడు తాత దగ్గరికి. తాత కూడా పైకి పిలిచాడు, నువ్వు చంపుతావని నాకు తెలియదుగా, వాళ్ళ అమ్మగారు కూడా వచ్చారు, అమ్మ కూడా ఉంది ఇంట్లోనే, నువ్వు చంపుతావని నాకు తెలియదు, నువ్వు ఇంటికి వచ్చావంటే నీకు హక్కు ఉంది నా ఇంటికి రావడానికి, నీళ్ళే ఇది, అందుకే వచ్చావు పైకి, చెప్పు తాత అది కాదు ఇది కాదు అంటే, ఏ షడప్ యార్, నీకు అసలు అర్థం కాదు నేను చెప్పేదంటే, ఏంట్రా అర్థం కానిది అనేది పొడవడం అంటే అది కాదు, మళ్ళీ కొన్ని కోపంగా ఏమన్నా చేసావంటే కాదు. అతను అరుస్తానే ఉన్నాడు, కసి తీరా 73 పోట్లు పటాపటా ఇష్టం. 73 పోట్లు ఎన్నిసార్లు పొడిచావు నువ్వు, సెకండ్కో పోటు పొడిచినా నిమిషంన్నర వచ్చే పొడుస్తానే ఉన్నావు నువ్వు. ఆయన మధ్యలో తల్లి వచ్చింది అరుపులు విని, ఆవిడ్ని పొడిచాడు 6. తల్లి అంటే నీకు డబ్బులు ఇవ్వకపోతే తల్లిని కూడా చంపేస్తావు నువ్వు. నాకు తెలిసి అంటే అతను ఒక డ్రగ్ అడిక్ట్ అని విన్నాం కదా, నిజంగా ఏదో డ్రగ్స్ ఏదో తీసుకుని ఉన్నారేమో, లేకపోతే అలా చేయరేమో. అమ్మా అంటే ఇప్పుడు ఏంటి మిస్టేక్, డ్రగ్ దా వీడిదే, అంటే ముందే ప్రీ ప్లాన్డ్ గా ఉన్నాడు. డ్రగ్ తీసుకున్నా ఏమి తీసుకున్నా సరే ఇంట్లో వాళ్ళని చంపడం ఏంటి, ఆ మనిషిగా ఉన్నాడు అనుకో, ఓ 2-3 పోట్లు పొడిచాక ఎక్కడో చోట భయం ఉంటది. ఇప్పుడు మనిషి కాదు కదా, ఆ డ్రగ్స్ తీసుకుంటా ఆ మత్తులో ఉంటారు, వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళకి తెలియదు కదా. నీ పెంపకం ఏమైనా మైనస్ ఉందా, లేదు. అది నీ వాతావరణంలో ఏమన్నా మైనస్ ఉందా, లేదు. నువ్వెందుకు ఇట్లా తయారయ్యావంటే తెలియదు. చూడు
తల్లిని కూడా పొడిచేసావు నువ్వు. అదే వద్దు అని అరే ఏం చేస్తున్నారు అని అడిగితే వాళ్ళ తల్లిని అమ్మగారికి కూడా పొడిచావు. తెలియలేదు అది. 6 పోట్లు పొడిచావు అమ్మని, చనిపోతే 6 పోట్లు, అదే బాబాయ్. 6 నాట్ ఏ జోక్, 6 పోట్లు పొడిచాడు. ఎక్కడ పొడిచాడో తెలియదు. ఇప్పుడు ఆవిడ చికిత్స hospitalized పొందింది, పర్లా, ఇట్స్ ఓకే. ఈయన పాపం చనిపోయాడు. అండ్ అసలు ఏ విధంగా అనిపిస్తుందో తెలియదు. ఇప్పుడు సరే బిజినెస్ నీకు ఇచ్చామే అనుకో, మొత్తం తీసుకొచ్చి అప్పుల్లో కూర్చోబెడితే ఏం చేస్తావు? అసలు ఇవ్వలేనందుకే నువ్వు ఇంత భయంకరంగా బిహేవ్ చేసావు అంటే నీ మైండ్ సెట్ అలా ఉందంటే ఇంకా ఆస్తే సారీ ఆ బిజినెస్ ఏం ఎట్లా అప్పగిస్తారు అంతమంది ఎంప్లాయీస్ ని? నన్ను నమ్ముకొని నా కింద ఇంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు. వాళ్ళందరి కుటుంబ బాధ్యతలు కూడా నావే. ఈ కంపెనీ బాగున్నంత వరకు వాళ్ళందరూ బాగుంటారు, వాళ్ళ పిల్లలు బాగుంటారు, మంచి స్కూళ్ళలో వాళ్ళని చదివిపిస్తారు, మంచి పెళ్ళిళ్ళు చేస్తారు, పండుగలు జరుపుకుంటారు. సో నేను దీన్ని కాపాడుకోవాలి. నా తర్వాత నేను అలసిపోయా, ఇంకా చూసుకోలేను. నా వారసుడు వీడు ఉన్నాడు, జస్ట్ ఆస్తి కాపాడడానికి మాత్రమే తప్ప ఆస్తి అంతా వీడి పేరు మీద రాయలా, నువ్వు హర్ట్ అవ్వడానికి. సరే నీకు ఇచ్చామే అనుకో, ఆ 1000 కుటుంబాలు రోడ్డున పడతాయి, నువ్వు ఇంటోళ్ళని రోడ్డున పడేస్తావు. ఇప్పుడు 100 కోట్ల టర్న్ ఓవర్ ఉన్నదాన్నేమో -100 కోట్లు చేస్తావు, అప్పుల్లోకి చేస్తావు. సీరియస్నెస్ ఉండదు, ఎంప్లాయీస్ని కొట్టి తిట్టి చంపేస్తావు. ఇంతేగా నువ్వు చేసేది. విల్ బీ అగ్రెసివ్. పైగా అగ్రెసివ్ మళ్ళీ ఇంకోటి అగ్రెసివ్ మేనేజ్మెంట్. ఈ లీడర్షిప్ క్వాలిటీస్ ఉండాలి అంటే అగ్రెసివ్నెస్ ఉండకూడదు. నీకు హాస్పిటాలిటీ ఎక్కువ ఉండాలి. ఎలా అయితే మనకి 5 స్టార్ హోటల్లో పిల్లలు ఎక్స్క్యూజ్ మీ అంటారు, ఫ్లైట్లలో అమ్మాయిలు ఎంత పద్ధతిగా అడుగుతారు, పేషెన్స్ ఉండాలి ముందు, అవన్నీ ఉండాలి. అన్నం బాగాలేదని చెప్పి ప్లేట్లు ఇసిరేయడాలు ఇవన్నీ చేయకూడదు. నీ మెంటాలిటీ అలా ఉంది. నువ్వేం మెయింటైన్ చేస్తావు మిగతా వాళ్ళని? నువ్వు ఇంకా నేర్చుకునే స్టేజ్లో ఉన్నావని నీకు 4 కోట్లు ఇచ్చాడు అనుకో, నువ్వేం చేయాలి అసలు? యాక్చువల్ చెప్పాలంటే పొగరుతో వెళ్ళి 4 గంటలకి నన్ను ఇన్వెస్ట్ చేసి దాన్ని 40 కోట్లు చేసి మీసం తిప్పు నీ తాత ముందు. అదే ఇప్పుడు చూడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం. అంబానీ బ్రదర్స్ కూడా ఇలాగే కొట్లాడుకున్నారు, నాది అని. వాడు ఉంటే మొత్తం ఆస్తంతా సర్వనాశనం అవుతుంది అని చెప్పేసి ముక్కలు చేశాడు తండ్రి, నీది అని. నువ్వు యాజ్ యూజువల్ సర్వనాశనం చేసావు. కానీ ఒకరోజు మీ అన్న కొడుకు పెళ్ళిని ప్రపంచం మొత్తం మాట్లాడుకోవడం చూసావు. నేను ఎందుకు అలా అవ్వలేదని ఇన్స్పైర్ అయ్యి 2 సంవత్సరాలు అప్పులన్నీ తీర్చేసాడు. మనం మాట్లాడుకున్నాం ఈ టాపిక్, అనంత్ అంబానీ గారు. ఇప్పుడు చూడు తన స్టేటస్ ఎలా ఉందో, గుడ్ విల్ ఎలా ఉందో. నువ్వు అలా తయారవ్వు. అదే కదా, అలా అవ్వకుండా ఏమీ చేయకుండా పోనీ నాకు ఒక ఐడియా ఉంది, అది ఇంప్లిమెంట్ చేయాలంటే నాకు ఇంకో 4 కోట్లు కావాలి తాత అని అడుగు. ఇవ్వకపోతే నువ్వు అప్పుడైనా గొడవపడు లేదా కోర్టుకి వెళ్ళి వాట్ ఎవర్. మనిషిని చంపడం ఏంటమ్మా అన్ని రకాలుగా. ఇప్పుడు ఎక్కడున్నాడు? జైల్లో ఉన్నాడా? భయం అవుతుంది ఈ మాటలు మాట్లాడుకోవడానికి. లైఫ్ ఏముంది? అదే కదా, చిన్న అబ్బాయే. నువ్వు నీ జీవితాన్ని నాశనం చేసుకున్నావు, నీ కుటుంబ పరుగు బజార్కి ఇచ్చావు. సరే ఇప్పుడు అతనైనా సరే ఈ కంపెనీని అలాగే కాపాడాలని మనస్ఫూర్తిగా. వాళ్ళ అమ్మగారు ముందు ఆవిడ కోలుకొని రావాలి. ఆ ఏజ్ లో అట్లా పొడుపులు, మై గాడ్. థ్యాంక్ యూ సో మచ్.